మా సీరియల్ లో దేవత కూడా వచ్చింది. నువ్వే కదా మీ సీరియల్ దేవత. నేను రాక్షసిని. రాక్షసుని ఏంటో అందంగా ఒప్పేసుకుంటారు అందాల రాక్షసి. ఏడ్చెల్లి పేరేంటి? నా పేరు ఖ్యాతి. ఎలాంటి మొగుడు కావాలి? దసరా శరన్నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్ గా చెప్పు. మళ్ళీ అటు ఇటుగా చెప్పావు అనుకో తేడా కొడద్దు. కరెక్ట్ చెప్పు. నేను ఎంత టార్చర్ చేసినా భరించేవాడు ఉంటే చాలు. ఆల్రెడీ అది డిసైడ్ అయిందే. సరే మొదలు పెట్టు. గున్న మామిడి కొమ్మ మీద గుబురుగా 2 గూళ్ళున్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ పక్కన దాక్కుని తొంగి తొంగి చూస్తున్నాయి. ఏం చేయాలి? నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? మళ్ళీ చెప్పండి, నేను ప్రొనౌన్సింగ్ ఇస్తాను వెనకాల. ప్రాంప్టింగ్ ఆడడానికి ఇక్కడ అలేఖ్య సీరియల్ నుంచి వచ్చింది. నువ్వు ఏం సీరియల్ ఆర్టిస్ట్ కాదు ప్రాంప్టింగ్ లో. నేను సీరియల్ ఆర్టిస్ట్ కాకపోవచ్చు, బట్ నేను డాన్సర్ కాబట్టి డాన్స్ ఆర్టిస్ట్. యాక్టింగ్ చేస్తున్నాడు, ఎవడ యాంగిల్ ఆడిది. గున్నమామిడి కొండ మీద గుబురుగా పెరిగిన 2 గూళ్ళున్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ పక్కన దాక్కుని తొంగి తొంగి చూస్తున్నాయి. అంత ఫాస్ట్ గా అయితే నా వల్ల కాదు. సగం పనులన్నీ. టంగ్ ట్విస్టర్ అంటే అలాగుంటది. ఏంటనుకుంటున్నావు మరి? సడన్ గా వచ్చి నుంచోమని అట్లా చెప్పేస్తే ఎట్లా? సడన్ గా వచ్చి రూపు చెప్తారు. 3 రోజుల నుంచి చెప్పి నడుచుకుంటూ రామ్మ వయ్యారంగా వయ్యారి అని చెప్తామా ఏంటి? అలా చెప్పిన పర్లేదు, ప్రాక్టీస్ చేస్తాం. వచ్చిందండి వయ్యారి. గున్న మామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన 2 గూళ్ళున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన 2 గూళ్ళున్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ పక్కన దాక్కుని తొంగి తొంగి చూస్తున్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ పక్కన దాగి తొంగి తొంగి చూస్తున్నాయి. 2 కలిపి చెప్పు ఇప్పుడు. గున్న మామిడి కొండ మీద 2 గూట్లు ఉన్నాయి. కొండ కాదు కొమ్మ. నా వల్ల కాదు తల్లి దుర్గా. గున్న మామిడి కొమ్మ మీద 2 గూళ్ళు ఉన్నాయి. లాంగ్ ఏగో అశోకుడు చెట్లు నాటించాను. ఆ తర్వాత ఓకే మన ఇంగ్లీష్ మీడియం మాకు రాదు ఒకటే. ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్కడ తేవాలి చెప్పమ్మా. ఒక జాతర జరుగుతుంది, దసరా జాతర. ఫుల్ జనాలు ఉన్నారు. సో అక్కడ ఓ అందమైన అబ్బాయి ఉన్నాడు. సో ఈ జాతర మనుషుల్లోంచి ఆ అబ్బాయి ఏ అమ్మాయిని చూడకుండా నువ్వు అబ్బాయిని పిలాలి. ఎలా పిలుస్తావు పిలు. బెలూన్స్ ఎర్ర బెలూన్స్ 40 బెలూన్స్. నువ్వేమమ్మా? నువ్వు మలుపులమ్ము. నేను కొనుక్కుంటాను. మేము ఏదో అమ్ముకుంటాం జాతరలో, మాకు ఇష్టం వచ్చినాయి. నువ్వు ఆయన మీద కాన్సన్ట్రేట్ చేయి. అదే నాకు బంతి పూలు ఇస్తే నేను కాన్సన్ట్రేట్ చేస్తా. అదిగో బంతి పూలు తీసుకో, 100 రూపాయలు. నువ్వు చెయ్యమ్మా. ఆ పూలు పూలే చూడలేదు. ఓ అందగాడా చూడలేదు ఇంకా వాడు. ఏ దొంగ వచ్చేసావా? నేర్చుకోదాం రారా. ఏం కాదు పిల్ల, పాప చాలా ఇంటెలిజెన్స్. మరి స్టార్ట్. ఓ అందగాడా ఇటు చూడరా. ఇటు చూడరా. ఆడు ఇంకో అందమైన అమ్మాయిని వైపు చూస్తున్నాడు పాపం. ఒరే నేను ఇక్కడ ఉన్నాను రా. ఇక్కడ చూడు. ఇక్కడ అదేంటి అక్కడే చూస్తున్నాడు పాపం. అటువైపు అట్రాక్షన్ ఉన్నట్టుంది. అమ్మాయి బాగున్నట్టుంది. ఓకే చప్పట్లు. ఓకే కళ్యాణి, ఏం పేరు నీ పేరు? కళ్యాణి. ఓ సూపర్. అంటే బావగారు ముద్దుగా ఏమని పిలుస్తారు? కల్లు బుజ్జి. నువ్వు ఆయన ఏమని పిలుస్తావు? బాండా. ఏమని పిలుస్తావు బావగారిని? ఏమని పిలవ? అది ఏదో ఒకటి పిలవకపోతే పలకాలి కదా ఆయన. ఏమండి అంటాను. ఏమండి. ప్రేమగా కూడా ఏమండి అని. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్. కళ్యాణి నువ్వు చూడగా ఎంత సాఫ్ట్ గా అసలు మాట అన్నట్టు ఉంది. లవ్ లో ఎలా పడేసావు ఆ కుర్రోడిని? పక్క గల్లి. అంటే ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావేమో అని నాకు కంగారు. లేదు ఆయన చేశారు. ఎక్కడ ప్రపోజ్ చేశారు? టెంపుల్లో. తణుకు టెంపుల్లో? కాదు మాది భీమవరం. సో ప్రసాద్ బాబు ఎలా అసలు గోకేడంటావు నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ టార్చర్ ఏంటో. ఆయన స్టైల్లో ఆయన గోకారు. నీ స్టైల్లో నువ్వు పడ్డావా? గోకాడంట. సరే ఇప్పుడు మొదలెట్టు, జాగ్రత్తగా విను. బజారులో భారీగా రేట్లు పెరిగిన బంగాళాదుంపలు బంగాళాఖాతంలో బోట్లో షికారు కొడుతున్నారు తణుకు బామలు సత్యభామలు. అంటే అది దీనికంటే ప్రసాద్ని పడేయడమే ఈజీ అనుకుంటుంది మా చెల్లి. మళ్ళీ ఒకసారి. బజారులో భారీగా రేట్లు పెరిగిన బంగాళాదుంపలు బంగాళాఖాతంలో బోట్లో షికారు కొడుతున్నారు తణుకు బామలు సత్యభామలు. బజార్లో భారీగా పెరిగిన బంగాళాదుంప రేట్లు. బజార్లో భారీగా రేట్లు పెరిగిన బంగాళాదుంపలు. బజార్లో భారీగా పెరిగిన బంగాళాదుంప రేట్లు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. బజార్లో భారీగా పెరిగిన బంగాళాదుంప రేట్లు బంగాళాఖాతంలో
బోట్లో షికారు చేస్తున్న బామలు సత్యం అక్కడి నుంచి తెగ కూర్చొని అంటుందా చెల్లి